మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ నమస్కారం. మా సహచర ఉద్యమకాల రవి గారికి, పల్ల రవి గారికి, ఉపేంద్ర గారికి అందరి పేరు పేరు నమస్కారం. ఈరోజు దాదాపు ఒక బీరుకు 30 నుంచి 40 రూపాయల ధరలు పెంచాను. మేము ఉన్నప్పుడు నామమాత్రంగా ధర రేటు పెంచితేనేమో మొత్తం మందమ్మి ప్రభుత్వాన్ని నడుపుతుందనేటట్ల రాద్ధాంతం చేసింది. మరి ఈరోజు ఎప్పుడు కానీ వినే రీతిలో ఇంత పెద్ద ఎత్తున 30-40 రూపాయలు పెంచడం అనేది మరి దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నాం. 4-5 నెలల క్రితమేమో బొంబొం బీరు, బిర్యానీ బీరు, ఎవరు చూడని బీర్లు తీసుకొచ్చి పెట్టిరు. నాణ్యత లేని బీరు తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయాన్ని నింపుకోవాలని చూసిండ్రు. రకరకాలుగా మరి వార్తలు కూడా వచ్చినాయి. ఎక్కడ కూడా దాని మీద ఖండన కూడా వేయలేదు. మళ్ళీ ఈరోజు బీర్ల ధరలు, రేపు మళ్ళా మిగతా లిక్కర్, వైన్, విస్కీ ధరలు రేపు 10 రెడీగా ఉన్నాయి. అంటే ప్రభుత్వము ఆదాయ వనరులు పెంచాలంటే ఇక వీళ్ళకు మద్యం తప్ప ఏది కనబడుతుందని అనిపిస్తుంది. డిజిటలీలను భయపెట్టేయడము, మద్యం ధర పెంచడము. మరి అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేస్తామని అన్నారు. మరి అలా ఎన్ని బంద్ అయినా తెలియదు, ధరలు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటేసారి అనుకొని. అంటే ఇంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మద్యం మాఫియా నడిపిస్తూ ఉంది, రెండు రాష్ట్రాలను నడిపిస్తూ ఉంది. ధరలతో పాటుగా అవన్నీ వాళ్ళే తయారు చేస్తూ ఉన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా అరికట్టి విదేశీ మద్యాన్ని అరికట్టి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లేబుల్ వేసి అమ్మేది గతంలో. అలాంటివి పట్టి పెంచినాం. కానీ ఈరోజు వేరే రాష్ట్రాలు అడవులలో తయారు చేస్తుంటే కూడా ఆ మద్యాన్ని కూడా పట్టుకొని మనం నియంత్రించి పెంచుకున్నాం. ఇలా ఇక్కడ మాత్రం మరి ఇలా అధికారం రాకముందు చెప్పింది ఏంది, మరి ఇలా చేస్తుంది ఒక్కసారి గమనించాలి. మొన్న రాహుల్ గాంధీ గారు వస్తారంటే నిజంగా వస్తారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి రివ్యూ చేసిపోతాడు. అన్నీ అమలైనవని చెప్తున్నాడు కదా, మరి అన్నీ అమలైనవే లేదా అని చెప్పి సడన్గా వచ్చి చూస్తాడు అనుకున్నాం. మళ్ళీ అర్ధాంతరంగా ఆగిపోయింది. మేము రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎలక్షన్లప్పుడు మీరు ఎక్కడెక్కడైతే మాట్లాడినరో ఆయా ప్రాంతాల్లో మీరు పర్యటించండి. మీరు యువకులు, మరి మీరు ఇచ్చిన హామీ నెరవేరుతున్నాయా లేదా? ప్రియాంక గాంధీ ఇచ్చిన మాట నిలబెడుతున్నా లేదా? స్కూటీలు వచ్చినాయా లేదా? రైతు బంధు వచ్చిందా లేదా? నిరుద్యోగ వృత్తి వస్తుందా లేదా? రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతున్నాయి? ప్రజలు ఏమనుకుంటారు? ఒక్కసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిండ్రు. ఇవాళ హోంగార్డు మేము వచ్చిన 24 గంటల్లో కొంతమంది హోంగార్డులను పర్మనెంట్ చేస్తాం, ప్లస్ కొంతమంది హోంగార్డులు మా ఉద్యోగాలు వెళ్ళండి మీకు అంతా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. రిక్రూట్మెంట్ లేదు, పర్మనెంట్ లేదు. ఇవాళ జీతాలే లేవు. ఇవాళ 12 తారీఖు అయింది, హోంగార్డుల జీతాలు లేవు. మేము 1 తారీఖు లేకపోతే 2 తారీఖు 3 తారీఖు జీతాలు వచ్చేటివి. వేల మంది హోంగార్డులు ఏం తిని బతకాల? వేల మంది హోంగార్డులు వాళ్ళ
ఎట్లా బతకాలి, ఏం తినాలా? 7,500-8,000 ఉన్న జీతాలను మేము 30,000 వరకు తీసుకుపోయినాం. రిస్క్ అలవెన్స్ ఇచ్చినాం, ట్రాఫిక్ రిస్క్ అలవెన్స్ ఇచ్చినాం, వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపినాం. ఇవాళ మళ్ళా ఇంటికి వచ్చింది. వెట్టి చాకరీ నుంచి విముక్తి చేసి హోంగాళ్లకు రక్షణ ఇచ్చి జీతభత్యాలు పెంచి గౌరవప్రదమైనటువంటి వృత్తిగా మేము చేస్తాం. పోలీసులకు సమానంగా పనిచేస్తున్నారు, వీళ్ళు గ్రౌండ్లో పనిచేస్తున్నారు, రిస్క్లో పనిచేస్తున్నారు, ట్రాఫిక్లో పనిచేస్తున్నారు. ఆరోగ్యం దెబ్బతింటుందని వాళ్ళందరికీ కూడా గౌరవంతో రిస్క్ అలవెన్స్ ఇచ్చి అదనంగా జీతభత్యాలు ఇచ్చినాం. ఇవాళ 12వ తారీఖు అయినా జీతాలు లేవు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతాలు లేవు. ఇవాళ రిటైర్మెంట్ అవుతున్నారంటే భయపడుతున్నారు. గతంలో రిటైర్మెంట్ అవుతున్నామంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసినా ఇక హాయిగా రెస్ట్ తీసుకుందాం, వచ్చిన 80 లక్షలు ₹1,00,00,000 డబ్బులు వస్తాయి, ఆ 80 లక్షల ₹1,00,00,000తో బ్యాంకులో పెట్టుకొని హాయిగా బతుకుదామని చెప్పి రిటైర్డ్ ఉద్యోగి రిటైర్మెంట్ అవుతుంటే సంతోషంతో నేను రిటైర్ అవుతున్నానని సంతోషపడేవాడు. కానీ అలా రిటైర్మెంట్ వయసు దగ్గర వచ్చిందంటే భయపడుతున్నాడు. ఎందుకంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. ఇప్పటి వరకు గత మార్చి నుంచి ఈ రోజు వరకు దాదాపు 10,000 మంది రిటైర్మెంట్ అవుతే ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలే. జీపీఎఫ్ కానీ ఇంకా రకరకాలుగా వాళ్ళ బెనిఫిట్స్ ఒక రిటైర్మెంట్ ఉద్యోగం 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వస్తుంది. మరి ఎవరికి కూడా రాలే. ఎవరైనా ఎంప్లాయీ లీవ్ పెట్టాలని కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే 1 మంత్ లీవ్ పెట్టి మళ్ళీ జాయిన్ అయితే మళ్ళీ ఆయన శాలరీ రావాలంటే 5-6 నెలలు అవుతుంది. లీవ్ మళ్ళీ జాయిన్ అయిన తర్వాత పెండింగ్ బిల్స్ అన్నీ సబ్మిషన్ తర్వాత లీవ్ పెట్టాలనే భయపడుతున్నాడు, రిటైర్మెంట్ అవుతుందని భయపడుతున్నాడు. ఎవరైనా ప్రభుత్వ విధానాలకు ఒత్తిడులకు రకరకాల వేధింపులకు భయపడి రిటైర్మెంట్ చేసుకుందామంటే కూడా రిటైర్మెంట్ వాలంటీ రిటైర్మెంట్ ఇద్దామంటే కూడా భయపడుతున్నారు. ₹1 రాదు కదా ఎట్లా అని. ఇదేం పరిస్థితి? ఆర్టీసీ పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళు మొత్తం పర్మనెంట్ అన్నారు. ఇలా ఆర్టీసీ పరిస్థితి రోడ్ల మీదకి వచ్చింది. ఏ ఒక్క సంస్థ కూడా బాగులేదు. కార్పొరేషన్ చైర్మన్లు వేసిండ్రు, దాదాపు 20 మంది చైర్మన్లను అప్పచెప్పిండ్రు. ప్రతి ఫెడరేషన్కు ప్రతి కార్పొరేషన్కు 50 కోట్లు ఇస్తామన్నారు, ₹50 కూడా ఇవ్వలేదు. నామక వస్తే నింపిండ్రు, అట్లా నడిపిస్తున్నారు అంతే. ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా తీసినాయి, నడిపేయట్లేదు. అందులో పనిచేస్తున్న పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సర్కార్ దవాఖానాల్లో మందులు లేవు, హాస్టళ్ల పరిస్థితి అధ్వానం. ఎంప్లాయీస్ హెల్త్ కార్డు బ్రహ్మాండంగా చేస్తామన్నారు, ఈహెచ్ఎస్ స్పెషల్ స్కీమ్ అన్నారు, ఎక్కడా లేదు. 5 డిఏలు మూలకు పడ్డాయి. తెలంగాణలో ఈరోజు తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా బాధలో ఉన్నారంతా. రాహుల్ గాంధీ గారు వస్తున్నారంటే చాలామంది మాకు ఫోన్లు చేసిండ్రు వరంగల్ నుంచి, అన్న మేము కలుస్తాం, ఇటు చెప్తాం, అందరం రిటైర్డ్ ఎంప్లాయీస్ కలుస్తాం, హోంగార్డులు మా ఉద్యోగాలు తీసినా సరే మేము పోయి కలుస్తాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తీసేసిన ఉద్యోగులు మేము తీసుకుంటామని మాట ఇచ్చిర్రు, మరి మేము కలుస్తాం. వరంగల్ డిక్లరేషన్ పూర్తి స్థాయిలో రుణమాఫీ అక్కనే. మరి వరంగల్ డిక్లరేషన్ కంప్లీట్ అయిందా లేదా? ఒక ఊరు తీసుకుపోతాం. ఇక్కడ నుంచి రైతు బంధు, రైతు బీమా, పార్లమెంట్ ఎన్నికల్లో మరి మీకు 0 వచ్చింది అవహేళన చేసిండ్రు. మరి అలా
అదే సున్నా ఢిల్లీలో కూడా వచ్చింది. మీ అబద్ధపు హామీలతో ప్రజలు ఏదో చేస్తారని ఓటేసినంత మాత్రాన ఇలా మీరు మీ పార్టీ మీ విధానం చూసి వేసిన అనుకుండొచ్చు. మీ హామీలను చూసి మోసపోయి వేసిండ్రు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు ₹1 ఖర్చు కాంది. హోంగార్డులను మీరు పర్మనెంట్ చేస్తాం, హోంగార్డులందరినీ అధికారంలో వచ్చిన వెంటనే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామన్నారు. మీకు ₹1 ఖర్చు కానటువంటి అంశం ఇది. హోంగార్డులను వెంటనే వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. మేము వేసే వరకు చేసినాం, వాళ్ళకు లాస్ట్ కమిటీ కూడా వేసినాం. మరి మీరు చేస్తామన్నది చేయాలి. ₹10 పెంచి ప్రతిరోజు ₹921 ఉంటే ఒక ₹60-70 పెంచి 1000 పెంచినామని చెప్పారు. మోసం చేసారు. ₹1000 పెంచినామని, ₹70 పెంచినామని చెప్పలే, ₹69 పెంచినామని చెప్పలే, ₹1000 పెంచినామని చెప్పారు. మళ్ళీ దీనికి రిటైర్మెంట్ వైజ్ పెంచుతామని ఎవరైనా అడిగినరా? పెంచమని ఎవరైనా అడిగినరా? ఎక్కడ డిమాండ్ ఉందా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, హోంగార్డులను పర్మనెంట్ చేయకపోతే ఖచ్చితంగా అందరు హోంగార్డు తెలంగాణ ఉద్యమంలో యూనిఫామ్ సర్వీసెస్ మొత్తం కూడా తెలంగాణ గురించి కొట్లాడిండ్రు. హోంగార్డుల నుంచి అందరూ కొట్లాడిండ్రు తెలంగాణ గురించి, ఉద్యోగాలు పోయినా పర్లేదని. ఇవాళ ఉద్యోగ భద్రత ఇస్తాం, పర్మనెంట్ చేస్తామని చెప్పి 14 నెలలు దాటినా కూడా పర్మనెంట్ చేయకపోగా వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ 12వ తారీఖైనా జీతాలు ఇవ్వకుండా, మరి తీసేసిన హోంగార్డులను విధిలోకి తీసుకోకుండా, వాళ్ళ విషయాలు పట్టించుకోకుండా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పి పర్మనెంట్ చేయకుండా అవహేళన చేస్తూ, వేధింపులకు గురి చేస్తూ కొనసాగిస్తామంటే మేము చూస్తూ ఊరుకోం. మరి రాహుల్ గాంధీ గారు వెంటనే రావాలి, వరంగల్కి వస్తాడు, వరంగల్ డిక్లరేషన్ కరెక్ట్ అమలైందా లేదా అని చెప్పి పరిశీలించాలి. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాతనే ఎలక్షన్స్కి పోవాలి. 42% రిజర్వేషన్ కంప్లీట్ చేసే రిజర్వేషన్ ఇవ్వాలి తప్ప 42% టికెట్లు ఇస్తామంటే కుదరదు. అది ఎవరు అడగలే. 42% కాదు, 50% కూడా మాకు అవసరం లేదు. మీరు ఇచ్చిన మాట ప్రకారం చట్టబద్ధంగా 42%తో ముందుకోవాలి. మేమున్నది 61%, ముస్లింలు కలపకుండానే 61%. సకల కుటుంబ సర్వేలు ఎస్కేఎస్లో ఇచ్చిన జనాభా మీ దగ్గరనే ఉంది, దాన్ని బహిర్గతం చేయండి. మేము చేయలేదన్నారు కదా, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఉన్నటువంటి బహిర్గతం చేయండి, రీసర్వే కూడా చేయండి. బీసీ జనగణన చట్టబద్ధత కల్పియండి. 42% రిజర్వేషన్ తర్వాతనే ఎలక్షన్ కోండి. 6 గ్యారెంటీలు అమలైన తర్వాతనే ప్రజల దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ కల్లబొల్లి మాటలు చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్లో దాటేసి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు ఊరుకోరు. ఇది దాటిందంటే ఇక ఉన్న స్కీమ్లో పాత స్కీమ్లు కూడా ఉండవు. గుణపాఠం చెప్పకపోతే ఉన్న స్కీమ్లో పీకేస్తారు, ఎత్తేస్తారు. కనుక ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా 42% ఇచ్చిన తర్వాతనే పోవాలి. 420 హామీలు ఇచ్చిండ్రు, కానీ 421 ఆత్మహత్యలు జరిగినాయి, రైతు హత్యలు జరిగినాయి. హామీకి ఒకరు రైతు చనిపోయింది లెక్కల. ఇచ్చిన హామీలు
నెరవేర్చకుండా దాటేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. హోంగార్డులను పర్మనెంట్ చేయకపోతే, మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా ఇందిరా పార్క్ దగ్గర హోంగార్డులతో పెద్ద ధర్నా త్వరలో నిర్వహిస్తాం. సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి 11,000 మందిని ఛాయ్ తాగే లోపల జీవో ఇస్తా, పర్మనెంట్ చేస్తా అని చెప్పిన మాట ఇదే వరంగల్లో మీరు మాట్లాడినరు. మరి ఛాయ్ తాగడానికి ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి ఆ ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. వెంటనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గమన్నారు, డిస్టరీ కంపెనీల తలొగ్గమన్నారు, ధరలు పెంచే ప్రసక్తే లేదన్నారు. మరి ఇవాళ ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఎవరు చెప్తే పెంచాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తే పెంచినరా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ మధ్యలో ఎవరన్నా డీల్ చేసి పెంచినరా? ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్దమ్ 40 రూపాయలు, 30 నుంచి 40 రూపాయలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పాలి. ₹1 పెంచమన్నారు, ₹40 ఎట్లా పెంచుతున్నారు? ఎవరు చెప్తే పెంచుతున్నారు? ఏం కారణం వచ్చింది? సడన్గా ఇంత పెంచడానికి కారణం ఏముంది? మీరు చూడండి, ఇలా బీర్లు పెంచింది కదా, కొద్ది రోజులనే బ్రాండీ విస్కీ ధరలు పెరిగిపోతాయి ఇమ్మీడియట్గా. ఉండొచ్చు మీరే కనిపెట్టాలి. ఇంకా ఎవరున్నారనేది, వాళ్ళు ఎవరనేది మీరే కనిపెట్టాలి. ఇక మీరే లోతుగా పరిశోధనాత్మకంగా విశ్లేషణ చేయాలి. మీరు బయటపెట్టాలి. ఎవరంటే ఇప్పుడు మేము మాకున్న ఆధారాల ప్రకారం కొంతమంది 2 రాష్ట్రాలను లింక్ చేస్తూ 2 రాష్ట్రాల్లో పెంచి 2 రాష్ట్రాల్లో ధరలు పెంచి డీల్ చేస్తున్నారని తొందరలో మేము బయటేస్తాం. ఆధారాలతో సహా ఇవ్వాలి కదా, ఉట్టి గాలికి వాళ్ళలాగా మాట్లాడితే కాదు, ఆధారాలతో సహా ఇస్తాం. ఎవరు నడుపుతున్నారు ఏందని పెంచమన్నారు, మరి ఎట్లా పెంచుతారు? ఏ కారణం ఉండాలి కదా. కారణం లేకుండా పెంచడం ఏంటి? ఇప్పుడు మాకప్పుడు 2-3 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలోనే 4-5 ఏళ్ళు ఉద్యోగులు టోటల్గా సర్వీస్ మొత్తం కూడా దానికి పోయింది. అందు గురించి మేము కొన్ని సంవత్సరాలు పెంచినాం, డిమాండ్ కూడా ఉండే అప్పుడు. ఇప్పుడు అడిగిన కూడా అప్పుడు. ఇవాళ పనిచేసే పరిస్థితి లేదు, ఎవరు కోరుకుంటలేరు. పని చేయాలని ఎవరు కోరుకుంటలేరు. ఉద్యోగులు ఎక్స్టెన్షన్ కావాలని అడుక్కుంటలేరు. ఎవరు పలానా వాళ్ళు అడుగుతున్నారని చెప్పి అనవనండి. అసలు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తలేరు వాళ్ళు. ఎక్కడ కూడా సంతోషంగా లేరు. మేము ఒక టైం బాండ్ పెట్టి ఒక 1 మంత్ టైం స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రమోషన్స్ ఇచ్చినాం. 14 నెలలు అయింది. 14 నెలలు అయింది. 14 నెలల్లో ఎక్కడ స్పెషల్ డ్రైవ్ పెట్టిండ్రు? 30,000 మంది పైగా మేము ప్రమోషన్స్ ఇచ్చినాం. భారతదేశంలోనే అత్యధిక జీతభత్యాలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో చేసినాం. ఇండియాలో హైయెస్ట్ శాలరీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. హైయెస్ట్ ప్రమోషన్స్ ఒక నెల రోజుల్లోనే 30,000-40,000 మందికి ప్రమోషన్లు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. హైయెస్ట్ పిఆర్సీ ఇచ్చింది ఒక 2 రోజుల్లోనే పిఆర్సీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 2 పిఆర్సీలు ఇచ్చింది. లాస్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇద్దాం అనుకున్నాం. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఖచ్చితంగా హైయెస్ట్ శాలరీస్ ఇద్దాం అనుకున్నాం. మేము అది ఇవ్వలేకపోయినందుకే మా ఉద్యోగులు కోపం వచ్చింది వాళ్ళకు.
అంతగానే బాగా చేస్తారనుకున్నారు కాంగ్రెస్ పార్టీ, ఇంకా అంతగానే బాగా చేస్తారనుకున్నారు. ఇలా పరిస్థితి లేదు కదా అక్కడ. రిటైర్మెంట్ మా డిమాండ్ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇమ్మీడియట్గా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, ఎందుకంటే వాళ్ళకు పిల్లలు, కొంతమందికి పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉంటారు, కొంతమంది పిల్లలు ఎక్కడో వెళ్ళిపోయి ఉంటారు అమెరికా, అక్కడ ఒంటరిగా ఉంటారు, వృద్ధులై ఉంటారు, వాళ్ళు ఎట్లా బతుకుతారు? కనుక మాకు వెంటనే రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి, మా హోంగార్డులను పర్మనెంట్ చేయాలి, తీసేసిన హోంగార్డులను తీసుకోవాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే ఇమ్మీడియట్గా వెంటనే వాళ్ళకు ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖే జీతాలు ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, ఆర్టీసీని కాపాడాలి. ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా మీరు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. ఉచిత బస్ అని చెప్పి మీరు అమలు చేస్తున్నదే ఒక డిపార్ట్మెంట్, మీరు ఇచ్చిన గ్యారెంటీలో అమలు చేస్తున్న ఒక డిపార్ట్మెంటు ఆర్టీసీ. మరి అమలు చేస్తున్నటువంటి ఆర్టీసీనే మీరు మర్చిపోతే ఎట్లా? మీ హామీలు నెరవేరుస్తున్నటువంటి డిపార్ట్మెంట్ మీరు మర్చిపోయి ఆ ఉద్యోగులనే మీరు రోడ్ల మీద పడేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలా? కనుక ఆర్టీసీని కాపాడాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి వాళ్లకు వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పని, హోంగార్డులను పర్మనెంట్ చేయాలని చెప్పని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తాం. వాళ్ళు పెంచమన్నారు మొన్న, ఇవాళ పెంచినరు, ఎట్లా పెంచినా అడుగుతున్నాం. మీరే అన్నారు కదా పెంచామని, వాళ్ళ తాలూకా అంటే ఇప్పుడు రెవెన్యూ అనేది పెంచుతున్నారు కదా, దీని మీదనే రెవెన్యూ లిక్కర్ ద్వారానే పెంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, మమ్మల్ని అన్నారు కదా, ఇలా మీరు పెంచుతున్నారు కదా, పెంచమని ఎట్లా పెంచుతున్నారు అడుగుతున్నా. పెంచడం తప్పే కదా. ఇప్పుడు మేము చేసినాం మేము చేసినాము, మేము చేయమన్నారు కదా, మీరు బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు కదా, మరి చూపివ్వనండి ఎక్కడ కల్తీ మధ్య తప్పింది. ఇలా మా గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లిస్తారు, చనిపోయిన గీతా కార్మికులకు దాదాపు 7 కోట్ల రూపాయలు ఉన్నాయి. చెట్టు మీకించి పడి చనిపోతే చనిపోయిన గీతా కార్మికులకు డబ్బులు ఇవ్వట్లేదు. మేము 2 సంవత్సరాలు కష్టపడి సేఫ్టీ మోకులు తయారు చేపిస్తే కోడ్ వల్ల మేము ఇవ్వలేకపోయినాం. కోడ్ తర్వాత సేఫ్టీ మోకులు ఇచ్చి పేరు పెట్టుకొని అవి కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఇవ్వట్లేదు. మేము తయారు చేయించిన సేఫ్టీ మోకులు మీరు ఇచ్చి పేరు మీరు పెట్టుకొని, మేము మా పిల్లలకు మీరు పేరు పెట్టి, మా స్కీమ్లకు మీరు పేరు పెట్టుకొని దానికి మీరు అమలు చేయట్లేదు. చనిపోయిన కార్మికులకు డబ్బులు ఇవ్వట్లేదు. గీతా కార్మికులను వేధిస్తూ ఉన్నారు. గీతా కార్మికులను కల్తీ పేరు మీద వాళ్ళను జైళ్ళల్లో పెడతా ఉన్నారు. వందలాది మంది జైళ్ళల్లో పెడుతున్నారు. వృత్తిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మా హయాంలో ఎవ్రీ క్వార్టర్కు మేము డబ్బులు ఇచ్చేది వాళ్ళందరికీ. చనిపోయిన కార్మికులు కావచ్చు, మరి వికలాంగులకు అయినా ఏమైనా దెబ్బలు తగినా వారికి కావచ్చు, కార్మికులందరినీ ఆదుకున్నాం. రెంటల్ మాఫ్ చేసినాం. నీరా పాలసీ తీసుకొచ్చినాం. ఉన్న నీరా కేఫ్ సరిగా నడవట్లేదు. ఇప్పుడు జిల్లాకు ఒక నీరా కేంద్రం పెట్టుకుందామన్నాం. ఎక్కడ కూడా నీరా కేంద్రం ఎక్కడ లేదు. చాలా అంశాలు ఉన్నాయి. నేను చెప్తున్నా, ఒక మంత్రి ఒక వ్యక్తి అని కాదు, ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా. నేను నీరా కేంద్రాలన్నీ కూడా జిల్లాకు ఏర్పాటు చేయాలి. నందనము, చారుగొండ సర్వేల్లో కంప్లీట్ అయినవి
నీరా ఉత్పత్తి కేంద్రాలను ఇమ్మీడియట్గా ఓపెన్ చేయాలి. మేము కట్టించినవి రెడీగా ఉన్నాయి. గౌళ్లకు 20% పెంచుతామన్నారు. వైన్ షాప్లకు ఇమ్మీడియట్గా జీవో ఇవ్వాలి. గీత కార్మికులకు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. వాళ్ళని ఆదుకోవాలి. మేము తయారు చేసి ఐఐటి సర్టిఫికేట్ తెచ్చి రెడీగా మా పల్లె రవికుమార్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి సేఫ్టీ మోకులన్నీ కూడా అందరికీ కార్మికులకు వెంటనే ఇవ్వాలి. వీళ్ళ ధరలో ఎందుకు పెంచాల్సి వచ్చిందో కూడా వివరణ ఇవ్వాలి. చెప్పండి. మీరు పెంచొద్దు అని అంటే పెంచారు కదా, మేము పెంచితే తప్పు పట్టిరు కదా, మీరు ఎందుకు పెంచినరో ₹1 పెంచ ఎవరు తలగమన్నారు, ఎందుకు పెంచాల్సి వచ్చింది, మరి ఎట్లా పెరిగినో చెప్పండి, వివరణ ఇవ్వండి.